మేడం మా బాబు ప్రాణం కాపాడింది, అంతకే చాలు. ఇంకా కడుపున వస్తుందంటే కింద పడిపోయినా. మేమైతే ఛాన్సెస్ ఇయ్యము, 100%లో ఏ 1% చెప్తాము అని అన్నారు. మేము ఉండేది ఇస్నాపూర్. ఇక్కడ ఆటో నడుపుకుంటా జీవనం సాగిస్తున్నా. ఒక్కరోజు బాబు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తే సడల్ని సుస్థ అయిపోయి పడిపోయాడు. సిటీకి తీసుకెళ్ళాము. బాబుకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలండి. 8 నుంచి 9 lakhs వరకు అవుతుంది. ఆటో డ్రైవర్లు సార్, మేము ఎట్లా చేయాలి? అంత ఘనం డబ్బు, మనకంత ఆర్థిక సాయం కూడా లేదు, ఏం లేదు. ఇక మాకు కవిత మేడం దగ్గరికి మా ఫ్రెండ్ అని పరిచయం చేశాడు, హెల్ప్ చేస్తా అన్నారు. మాకు 25 రోజులు ఉంచుకున్నారు, కొంచెము చూడలేదు. మళ్ళీ మేడం ఫోన్ చేస్తే అప్పుడు 4 రోజులలో మా బాబుకి సర్జరీ రెడీ చేసి, చాలా రాత్రి పగలు అనక ఎక్కడ పడితే అక్కడ తిరిగినాం. సాయం చేయమని కూడా చేతులు జోడించి అడిగినాం, పొడి రాసినాం. ఇప్పుడు 8-9 లక్షలు అన్నారు. మేడం చెప్పినందుకు కొంచెం మాకు తగ్గిందనమాట. మేము భయపడినాం కూడా, ఏమవుతుందో చేజారిపోతుంది అనుకున్నాం. పొందిన హెల్ప్ మాత్రం మర్చిపోం మేము. ఎందుకంటే మాకు వచ్చే ఆస్తులని కాదు కానీ మేడం మా బాబు ప్రాణం కాపాడింది, అంతకే చాలు. ఇంకా మాకు ఆ రోజు వెళ్ళినా కానీ నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. మేడంకి నాకు ఆమె అగ్గిచ్చుకుంది, మా బాబుకు దగ్గర తీసుకుంది, నాకు మస్తు మంచిగా అనిపించింది ఆ రోజు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అంకుల్ అన్నారు, ఇక్కడ కవిత మేడం ఉంటారు, వాళ్ళు చేస్తారు అని. రికమెండేషన్ వల్ల మా అన్నకి మంచిగా అయింది. ఇక మేడం సహాయం వల్ల మా బాబుకు సర్జరీ అయిందండి, మంచిగా అయిండు బాబు. మేడం చెప్పిన వల్ల మాకు మంచిగా జరిగింది. చాలా చాలా రుణంలో ఉన్నాం మేము మేడంకి. అయితే మా మమ్మీ కానీ మా డాడీ కానీ మా ఫ్యామిలీ మొత్తం మేడంకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ కవిత అక్క, బాయ్.